పాలకులను ప్రశ్నించకపోతే, రాజులను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నించాలి? భజన చేయాలా నీకు? అంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెళ్ళి కలవలేదని నాగార్జున ఇన్కన్వెన్షన్ మీద స్టార్ట్ చేసిరు హైడ్రాతో కూల్చివేతలు. దాని తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఏంటి అని స్టేజ్ మీద అందరి దగ్గర అడగడంతో నా ఈగో హర్ట్ అయిందని ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీద కక్షణ పగన ఏదో తెలియదు కానీ సో మొత్తానికైతే వాళ్ళిద్దరిని సో బయటికి బజార్కి గుంజినట్టు తెలుస్తుంది. సో ఇదే రీజన్ అంటారా సార్? ఇంకోటి ఏంటంటే నాగార్జున అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వైసీపీకి సపోర్ట్ చేసిండ్రు ఎలక్షన్ టైంలో. సో అందుకనే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ మీద అక్కడ హైడ్రా పేరుతోటి కన్వెన్షన్ కూల్చడం కావచ్చు, FTLలో ఉందనేసి ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కావచ్చు చేసిండ్రు అనేసి. అంటే ఖచ్చితంగా కక్షపూరితంగా కుట్రపూరితంగా జరిగిందనేసి నెట్టింట వైరల్గా మారింది వీడియోస్ అన్ని. దాంట్లో ఏమీ అనుమానం అవసరం లేదు. లోకేష్ రెడ్డి బుక్లో ఉన్నందుకో లేకపోతే ఇంతకుముందు చెప్పినా కదా పాముల ఆటగాళ్ళు వాళ్ళు ఆడిస్తే ఆడుతాండు ఏముంటుందమ్మ ఇక. అంటే చంద్రబాబు డైరెక్షన్లోనే ఇక్కడ అన్ని పనులు అంతే మరి. అంతేమని ఏమున్నది ఆడ? ఇవాళ మూసి ఎందుకు వచ్చింది ప్రస్తావన? హైడ్రా ఎందుకు వచ్చింది ప్రస్తావన? ఫార్మా కంపెనీల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎంత వాళ్ళు ఆడిస్తుంటే ఆడుతున్నారు. అందుకనే ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక పార్టీ తరపున ఆయన పనిచేసినప్పుడు అందుకని అంటున్నా డిసెంబర్ 7 అని నేను పదే ప్రస్తావించడం దానికోసమే. ఆ రోజు నుంచి నువ్వు బుట్టల పామైపోయినావు. నువ్వు ఆంధ్ర దోపిడిదారుల పాలక వర్గాలకి అంటే నీ గురువు అయినా గురువు అంటావో లేకపోతే సహచరుడు అంటావు ఏందో కానీ ఇలా చంద్రబాబు ఏది చెప్తే చేస్తున్నాడు. RSS BJP ఏది చెప్తే చేస్తున్నారు. ఇంతకంటే ఏమున్నది ఆడ? ఏమైనా కొత్తదనం ఉందా? ఏమైనా కొత్తదనం ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఆయన మనకు శత్రువు కాదు. ఆయన తెలంగాణ బిడ్డే, తెలంగాణ తల్లి ఒడిలోనే పెరిగినోడే కాదంటలేవు. కానీ ఇవాళ ఎవరి వంచన చేరినావు? ఎవరి సంఖ్యలో చేరినావు? మరి అట్లా అనుకుంటే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ లీడర్లవి కావచ్చు లేదంటే ఇంకా చాలామంది లీడర్లు అయ్యి FTL పరిధిలోనే ఉండే. అంతెందుకు సార్ హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా FTL పరిధిలోనే ఉంది అనేసి ఈ మధ్యకాలంలో మనం వార్తలు చూసినాం కదా. సో KVPది కావచ్చు, పొంగులేటిది కావచ్చు, మంత్రి పొంగులేటిది కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డిది కావచ్చు, ఇట్లా చాలామంది. అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయాన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డిది కావచ్చు, అందరిది కూడా FTLలో ఉన్న వాళ్ళ ఇళ్ళ జోలికి మాత్రం పోలేదు. ఇటు సినీ ఇండస్ట్రీ నాగార్జున జోలికి కావచ్చు లేదంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా అల్లు అర్జున్. అంటే తెలుగు ఇండస్ట్రీ మీద ఎందుకు ఆయన కన్ను పడిందంట? ఇప్పుడు ఒక్క తెలుగు ఇండస్ట్రీ కాదమ్మా, నేను అందుకని చెప్తున్నా పదే ఆడిచ్చేవాడిని బట్టి ఏజెండా ఉంటుంది. ఆయన ఆడిస్తున్నారు. ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాడు. అన్న సొంత తెలివి, సొంత ప్రయోగం, సొంత ఆలోచన ఇవన్నీ ఏం లేవా? ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు నేను పులిబొండలో పోయినా నా ఆట ఎట్లుంటుంది? దాని తగ్గట్టే ఉండాలి, పులికి తగ్గట్టే ఉండాలి కదా. ఏం లేదంటే నేను మంత్రాలు చదువుతా, వేదాలు చదువుతా, లేకపోతే ఇంకేదో చేస్తా, నేను పంగనామాలు పెట్టుకొని వచ్చినా, నేను దేవునికి ప్రతిరూపంగా వచ్చినా అంటే పులి ఊకుంటుందా? ఊకోదమ్మా. రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన బుట్టల పామైంది కాబట్టి ఖచ్చితంగా దానికి వాళ్ళు ఆడిచ్చినట్టే పనిచేయాల్సి వస్తుంది. ఇవాళ మీ మీద కేసు పెట్టమని చెప్తే కేసు పెడతాడు. ఇవాళ ఆయన వాస్తవంగా చేయాలంటే ఆయన ఒక ఉత్సవ విగ్రహమే ఈరోజు, జీవం లేనటువంటి వ్యక్తి.